హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ షార్ట్ సిరీస్. ఈరోజు మేము రేపల్ వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. రేపల్ వెళ్ళంగానే మాకు ఎమ్మన్నే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉందని చెప్పి తెలిసింది. ఇక మనకు ఆత్రం అయ్యారు కదా, ఎమ్మన్నే వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మధుకు కాల్ చేస్తుందని చెప్పి ఇంకా లోనికి వెళ్ళిపోయాము. ఈ లోనికి వెళ్ళే దారిలో ఇది ఒకటి కనపడింది అనమాట, ఈగలు గొర్రెలు అవి కనపడుతూ ఉంటే ఇక మధు గోల్ చేస్తుందని చెప్పి ఇంకా స్పీడ్గా లోనికి వెళ్ళాం. టికెట్ ఇచ్చేసి లోనికి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్టే మనకి ప్యారిస్లో ఉండే ఈఫిల్ టవర్ ఒకటి కనపడింది అనమాట. ఇక మనం ఆగాం కదా, ఎమ్మన్నా వెళ్ళిపోయి ఈఫిల్ టవర్ని చూసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఇంకా అంతలోకి మధుకి ఆకలేస్తుందంటే మనం వెజ్ మంచూరియా చెప్పామన్నమాట. ఒకటి గోబీ మంచూరియా వచ్చేసరికి టికెట్ తీసుకోమన్నారు. వెళ్ళమ్మన్నా టికెట్ తీసుకొని ఇంకా మేము వచ్చి రెడీ అంటే ఇక ఏమేమి ఉన్నాయని చెప్పి చెక్ ఇన్ చేస్తున్నాం. అక్కడ పావు బాజీ ఒకటి ఉంది, చిన్ని పావు బాజీ అంటే ఇష్టం అనమాట. పావు బాజీ అడుగుతుంది, నేనేం వద్దు అంటున్నాను. మంచూరియానే తిందాం, బయటికి వెళ్ళి తిందాం తర్వాత అని చెప్పి అన్నాను. అంటే పర్లా టేస్ట్ అయితే యావరేజ్ 60 రూపీస్ ఇస్తున్నారు చిన్న ప్లేటు. టేస్ట్ అయితే యావరేజ్, అది అక్కడ కనపడే ప్లేట్లో అనమాట. ఇంకా మేము వచ్చిన పని చూసుకుందామని చెప్పి బయటికి వెళ్ళిపోయాం. మేము వచ్చిన పని వచ్చేసి మా చెల్లికి లడ్డు కావాలని అంటే రేపల్లె లడ్డు తీసుకొస్తున్నాము. ఆ లడ్డు కోసం అని వచ్చాము. ఇప్పుడైతే ఎటు వెళ్ళే ప్లానింగ్ లేదు కదా, అందుకని లడ్డు కోసం అని చెప్పి వెళ్ళాము. అంతకుముందు చిన్ని ఈ 1 గ్రామ్ గోల్డ్ వేరే వాళ్ళకి ఇచ్చిందనమాట, హాస్పిటల్కి అని చెప్పి వాళ్ళకి వెళ్ళాము. ఇంకా మా అమ్మ వచ్చేసరికి సరుకులు తీసుకురామనేసరికి బయటకు వచ్చి నూనె అవన్నీ సరుకులు తీసుకుంటున్నాం. చిన్ని వచ్చేసి అక్కడ ఏదో ఉందని చెప్పి చూపిస్తుంది. నేనేం బైక్ మీద నుంచొని ఉన్నాను. ఇంకా మళ్ళీ అమ్మనే దాహం వేసిందని చెప్పి మధుకి బాదం పాలు ఒకటి అడిగిందని బాదం పాలు తీసుకొచ్చి ఇచ్చాము. ఇంకా అదే బాదం పాలు తాగుతుంది. వాళ్ళ అమ్మ ఫస్ట్ టేస్ట్ చేస్తుంది అనమాట. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆటోలోకి కూడా తాగాలనిపించింది అని చెప్పి వీళ్ళు తీసుకొస్తే కలుగుతుంది. అంతలో డబ్బులు లెక్కెడుతుంది. అది కొంచెం ఎట్లా వస్తుంది. నేను వెళ్ళి మళ్ళీ లస్సీ తీసుకురమ్మన్నాను. అదండి మా ఎత్తుకొచ్చి లస్సీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను లస్సీ తాగుతున్నాను అనమాట. ఆ పిల్లల్ని బిల్లింగ్ చేసి వస్తానంటే ఇంకా వెళ్ళి కడుతుంది. ఇట్లాంటి షార్ట్ సిరీస్ మీకు ఇంకేమైనా నచ్చితే ఇట్లాగే కంటిన్యూ చేద్దాం.